అందరికీ నమస్తే అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ టాక్ విజయ. సో ఈ రోజు నేను మీకు చూపించే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై కాకుండా మనం దానికి కాకరకాయ చిప్స్ అన్ని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కాకరకాయ అనేది డయాబెటిక్స్ పేషెంట్స్ కి అది చాలా యూస్ఫుల్ అండ్ మోస్ట్లీగా మనం ప్రిపేర్ చేసేది ఎలా అంటే దానిలో టమాటోస్ కానీ లేకుంటే కాకరకాయ మసాలా కానీ చేస్తాము. ఇది కొంచెం నేను డిఫరెంట్ స్టైల్ గా ఈ రోజు మీకు చూపిస్తానండి. ఇది చాలా ఈజీ, చాలా హెల్తీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకే కాకుండా లైక్ ప్రతి ఒక్కరు తినొచ్చు. అండ్ అది రోటీతో పాటు లేకుంటే అన్నంతో పాటు అంచు కూడా మనం లైక్ పప్పుతో పాటు కూడా మనము అది తినొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఫస్ట్ వాటర్ తీసుకున్నామంటే ఒక కంటైనర్ లో తీసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెము సాల్ట్ యాడ్ చేసాం. ఎందుకంటే మనకు తెలిసిందే కాకరకాయ అనేది కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి మనము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇంత సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్నాము. వేసుకున్న తర్వాత కాకరకాయ చూసారు కదా, కాకరకాయని మనము రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాము. అది నేను రౌండ్ ఎందుకు అంటున్నానంటే ఇది చిప్స్ అన్నాను కాబట్టి కొంచెం రౌండ్ గా, లేదు లైక్ మీకు చిప్స్ కాదు కొంచెం కర్రీ టైప్ కావాలి, ఒక ఫ్రై టైప్ కావాలంటే దెన్ యూ కెన్ గో విత్ ఎనీ ఆఫ్ యువర్ డిజైర్ షేప్ అన్నమాట. కొంచెం సన్నగా మనం ఇది కట్ చేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందర అయిపోతుంది, ఇంకా చాలా క్రిప్సీగా కూడా ఉంటాయి. ఇది యాక్చువల్ గా మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాకరకాయ చేసినప్పుడు పిల్లలు కూడా అసలు ఎవరు తినకపోతుండే, కానీ ఇప్పుడు ఈ విధంగా నేను ఫ్రై చేసినప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇది మనకి చెప్పాను కదండి హెల్త్ కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా మనం రౌండ్ షేప్ లో కట్ చేసుకుందాం. నేను యాక్చువల్ గా ఒక 1/2 kg వరకు కాకరకాయ తీసుకున్నానండి. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత తీసుకుంటారో దాని ప్రకారంగా మీరు తీసుకోండి. ఇది రౌండ్ షేప్ లో ఎందుకు కట్ చేస్తున్నానంటే చిప్స్ మనం ఈ రోజు ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చిప్స్ చేస్తున్నాను. సో ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు అసలు ఎక్కువ టైం కూడా మీకు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. రౌండ్ గా కట్ చేసుకుందాం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ ఇందులో సీడ్స్ ఏవైతే ఉంటాయి కదా అది కూడా నేను ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇత్తులు కూడా అనేది డీప్ ఫ్రై అయిపోయి చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. సో మీరు జస్ట్ రౌండ్ షేప్ గా మీరు కట్ చేసుకోండి అంతే. ఇందులో మీరు తీయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇత్తులు అనేది అసలు మీరు తీయాల్సిన అవసరమే ఉండదండి. ఇది మీరు ఈవినింగ్ స్నాక్స్ బిఫోర్ టీ టైం కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా పప్పు అంచుతో పాటు కూడా మీరు దీనికి తీసుకోవచ్చు. ఆర్ జస్ట్ యూజువల్ గా పిల్లలు కూడా మీరు జస్ట్ డీప్ ఫ్రై, ఎందుకంటే బయట చిప్స్ పర్చేస్ చేసి పిల్లలకి ఇచ్చే బదులు పొటాటో చిప్స్ బదులు మనం ఈ చిప్స్ ఇలాంటివి చేసిస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇంకా చాలా హెల్తీ కూడా ఉంటుంది. ఇంకా అది హోమ్ మేడ్ ఫుడ్ అన్నమాట. మొత్తం వచ్చేసి ఇది మనకి హోమ్ మేడ్ ఫుడ్ ఉంటుంది. సో ఇది మన కాకరకాయ అనేది రౌండ్ షేప్ లో కట్ అయిపోయినాయండి. ఇంకా అది కట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం వాటర్ లో సాల్ట్ యాడ్ చేసాం. సో ఏం చేసామంటే కొంచెం దీనికి వాష్ చేసుకున్నాం. చూసారు కదా అన్ని ఒకటే షేప్ లో ఇలా వచ్చాయండి, రౌండ్ షేప్ ఇది. సో ఇది కొంచెం మనం స్క్వీజ్ చేసి కొంచెం ఒకసారి ఈ వాటర్ అనేది కొంచెం స్క్వీజ్ చేసాం. ఎందుకంటే చెప్పాను కదా కాకరకాయ అనేది చాలా అంటే చాలా చేదుగా ఉంటాయి. సో ఇది ఆ చేదుదనం పోవడానికి ఇది మనం కొంచెం స్క్వీజ్ చేసి ఇది కొంచెం స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడలో మనము ఈ వాటర్ ఈ కాకరకాయ అనేది తీసేస్తాం మొత్తం.
ఎందుకంటే వాటర్ అనేది కొంచెం డ్రైన్ అయిపోవాలి. ఎందుకంటే ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి కొంచెం వాటర్ అనేది మొత్తం డ్రైన్ అయిపోవాలి. సో ఇందులో వేసుకుందాం మనం. చూసారు కదా, నేను ఈ సీడ్స్ ఏవైతే ఇత్తులు అయితే ఉన్నాయో అవి కూడా నేను ఇలా వేస్తున్నానండి. చెప్పాను కదా చాలా క్రంచీ ఫ్లేవర్ వస్తుంది అది డీప్ ఫ్రై అయిన తర్వాత. ఇది కొంచెం వాటర్ డ్రైన్ చేయడానికి మనం ఇది ఇలా పెట్టుకున్నాం, సైడ్ లో పెట్టుకున్నాం. స్టవ్ వెలించుకొని ఒక చిన్న ప్యాన్ తీసుకున్నానండి. ఈ ప్యాన్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందామండి. ఇంకా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఇది ఓకే, మన నూనె కాగే వరకు ఈ కాకరకాయ ఏదైతే మనం వాటర్ నుంచి పక్కకు పెట్టామో ఇది మనం ఒక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇది వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయింది. సో ఇలా ఏం చేసామంటే ఇందులో కొద్దిగా అంతా మనం కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి క్రిస్పీదనం గురించి మనం ఇందులో ఒక 1 స్పూన్ అంతా కార్న్ స్టార్చ్ అనేది మనం జస్ట్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఓన్లీ కార్న్ స్టార్చ్ అండి, ఇంకా మనం ఇంకేం యాడ్ చేయదు. మిగతా లైక్ ఉప్పు, కారం, పసుపు అదేవైతే ఉన్నాయి కదా అది మనం లాస్ట్ లో వేసుకుందాం. ఇది జస్ట్ ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మెత్తగా కావద్దు, కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం ఇది ఇందులో కొంచెం మనము కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, కార్న్ స్టార్చ్ అనేది అన్ని కాకరకాయలకి అందరికి జస్ట్ ఈవెన్ గా మనం చేసి పెట్టేసాం. ఇది ఇంకొంచెం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ మన ఆయిల్ అనేది చాలా హీట్ అయిపోయిందండి. సో మనము ఈ కాకరకాయ అనేది ఇందులో వేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. అన్ని ఒకటేసారి కాకుండా కొన్ని వేసుకుని మనం దీనికి డీప్ ఫ్రై చేస్తున్నాం. ఈ ఫ్రైకి అనేది ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం కాకరకాయ అనేది చాలా సన్నగా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇది తొందరగా అయిపోతుంది, ఇంకా టైం అయిపోతుంది. ఇది మీరు చూస్తున్నారు కదండి, ఇది ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయినాయి. కానీ ఇంకా కొంచెం మనం ఒక బ్రౌన్ కలర్కి, గోల్డ్ కలర్కి తీసుకొస్తాము. సో ఇంకొక 1 మినిట్ వరకు మనం పెడతామండి. ఇది అయిన తర్వాత మనం దీనికి వేరే దాంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. చూస్తున్నారు కదండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇది మనం ఇది ఆయిల్ నుంచి తీసేస్తాము. చూడొచ్చు ఎంత క్రిస్పీగా అయినా, ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయి. నేను వేరే బౌల్లో తీసుకుంటాను. నేను చెప్పాను కదండి, ఫ్రై అనేది చాలా ఈజీ, తొందర అయిపోతుంది మనకి. సో ఈ ఆయిల్ నుంచి తీసిన తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో ఇంకా మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ ఇది కూడా. సేమ్ ప్రాసెస్లో ఇవి కూడా మనం ఫ్రై చేసుకున్నాం. దీనికి ఫ్రైకి పెట్టేస్తాం. మీరు చూసారు కదండి, బాగా మంచిగా చాలా క్రిస్పీగా అయిపోయినాయి, చాలా డ్రైగా అయిపోయినాయి.
ఇది మనం ఏం యాడ్ చేయలేదు కదా. సో ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది అకార్డింగ్ టు టేస్ట్. నేను కొద్దిగా వేస్తున్నాను. ఇంకోవేళ మీకు సాల్ట్ కొంచెం ఎక్కువ తింటారు మీరంటే ఇంకా కొంచెం మీరు వేసుకోవచ్చు సాల్ట్. ఇంకా కొద్దిగా అంతా బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇది. అండ్ దీంతో పాటు కొద్దిగా అంతా పసుపు వేసుకున్నాం ఇందులో. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ హల్దీ. ఇంకా కారం. కారం కూడా లైక్ యాజ్ పర్ యువర్ టేస్ట్, మీకు ఎంత టేస్ట్గా ఉంటుంది, మీరు ఎంత ఘాటుగా తింటారో లేకుంటే లైట్ స్పైసీయా అనేది మీ ఇష్టం. అది నేనైతే 1 స్పూన్ వరకు వేస్తున్నానండి ఇది. ఎందుకంటే ఇది నేను టమాటా చారు చేస్తున్నాను, చారుతో ఉంది కాబట్టి నేను కొద్దిగా ఈ రెసిపీకి, టమాటా చారు రెసిపీకి కూడా నేను మీకు చూపిస్తానండి వెరీ షార్ట్లీ ఐల్ షేర్. ఇది చాలా ఈజీగా జస్ట్ ఓన్లీ టమాటోస్, ఉప్పు, కారం, పసుపు వేసి చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీనికి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ లైక్ మన బనానా చిప్స్ అంటారు కదా, ఆ విధంగా కనిపిస్తాయి. ఇది కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా క్రిప్సీగా ఉంటుంది. ఇది చూడండి, ఇది మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు మీకు ఎలా నచ్చింది అనేది షూర్గా మీరు నాకు కామెంట్ బాక్స్లో నాకు మీ కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఇంకా మీకు ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నన్ను సపోర్ట్ కూడా చేయండి. ఎందుకంటే నేను అనేది ఇప్పుడు చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సో ఐఎమ్ ప్లానింగ్ దట్ ఎవ్రీడే ఐల్ బి షేరింగ్ సమ్ ఆఫ్ ది అదర్ రెసిపీ విత్ యూ పీపుల్. సో ఇఫ్ యువర్ సపోర్ట్ ఇస్ దేర్ దెన్ డెఫినెట్లీ ఐ కెన్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.